లగచర్ల ఘటనలో అరెస్టుపై పట్నం నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. ఆయన అరెస్ట్ అక్రమం, ఈ కేసు నుంచి తనను తప్పించాలి అంటే క్వాష్ పిటిషన్ ని మూవ్ చేశారు. ఎఫ్ఐఆర్ ని క్వాష్ చేయాలి అంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. అయితే క్వాష్ పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ లో పెట్టింది. విచారణలో పట్నం నరేందర్ లాయర్లపై హైకోర్టు కొన్ని ప్రశ్నలు సంధించింది. ఈ లగచర్ల ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. కలెక్టర్పై జరిగిన దాడి ఘటనను చాలా సీరియస్గా తీసుకుంది. ఇందులో పాత్రధారులు ఎవరు, సూత్రధారులు ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే పట్నంని అరెస్ట్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసి A1గా పట్నం నరేందర్ రెడ్డిని పేర్కొన్నారు. రిమాండ్ రిపోర్ట్లో పట్నం నరేందర్ రెడ్డిని A1గా పేర్కొన్నారు. ఇప్పటికే సురేష్ కూడా లొంగిపోయాడు. పోలీసుల ముందు సురేష్ లొంగిపోయాడు. సురేష్ A2గా ఉన్నాడు. అయితే సురేష్కు పట్నం నరేందర్ రెడ్డి 84 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఘటన జరుగుతున్న సమయంలో 84 సార్లు ఫోన్లో మాట్లాడారు. ఇన్నిసార్లు ఫోన్లో మాట్లాడటంపైనే పట్నం నరేందర్ రెడ్డిపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అందుకే పట్నం నరేందర్ రెడ్డి ఇందులో కీలక సూత్రధారిగా A1గా పేర్కొంటూ అరెస్ట్ కూడా చేశారు. అయితే క్వాష్ పిటిషన్ విచారణ సమయంలో హైకోర్టు కొన్ని ప్రశ్నలు పట్నం నరేందర్ రెడ్డి లాయర్ల ముందు ఉంచినట్టుగా తెలుస్తోంది. ఘటన జరిగిన రోజు పట్నం నరేందర్ రెడ్డి సురేష్కు ఎన్నిసార్లు కాల్ చేశారు, అలాగే కాల్స్ ఆధారంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారా అనే విషయం గురించి కూడా అడిగినట్టుగా తెలుస్తోంది. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసే ముందు ఫ్యామిలీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అని నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు కోర్టు ముందు కూడా ఉంచారు. ఈ విషయంపై కూడా ఆరా తీశారు. అయితే పట్నం నరేందర్ రెడ్డికి ఈ ఘటనతో సంబంధాలు ఉన్నాయి అనటానికి పక్కా ఆధారాలు ఉన్నాయి అని ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికీ ఈ ఘటనలో డిఎస్పీపై కూడా వేటు పడిన సందర్భం మనకి కనిపిస్తుంది. పట్నం నరేందర్ రెడ్డిని A1గా చేర్చారు. పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని చెప్తున్నారు. కానీ క్వాష్ పిటిషన్పై మాత్రం తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సాగర్ మనకి అందుబాటులో ఉన్నారు. సాగర్, కోర్టులో ఎటువంటి వాదనలు వినిపించారు పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులు? రాజకీయంగా సంచలనం సృష్టించినటువంటి లగచర్ల కలెక్టర్ దాడి ఘటనలో ఇప్పటికే ప్రభుత్వం సీరియస్ గా ఉంది. ఈ విషయంలో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి చెర్లపల్లి జైల్లో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. అయితే తాజాగా పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పైన తీవ్ర వాదనలు కూడా జరిగాయి. పట్నం నరేందర్ రెడ్డి తరఫున న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపిస్తూ అసలు పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు, ఎలాంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాకుండానే పోలీసులు అరెస్ట్ చేశారంటూ, దీంతో పాటుగా ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఒక మాజీ ఎమ్మెల్యేని ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈ నరేందర్ రెడ్డి ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించారు. పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాది 14వ తేదీ నాటే దాడి జరిగిన రోజు అసలు నరేందర్ రెడ్డి అక్కడ లేడు, సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. ఇదంతా కూడా అక్రమంగా కేసు నమోదు చేసి ఆయనని అరెస్ట్ చేశారంటూ ఆయన వినిపించారు. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం దీనికి సంబంధించి లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపూరితంగానే ఇదంతా కుట్ర కోణంలో భాగంగానే ఈ దాడులకు పాల్పడ్డారు. ఈ దాడికి కీలకంగా పట్నం నరేందర్ రెడ్డి వ్యవహరించినట్లుగా సురేష్ సంబంధించినటువంటి కాల్ డేటా ఆధారంగా దాదాపు 70 రోజులుగా ఆయన దాదాపు 80కి పైగా కాల్స్ సురేష్ తో మాట్లాడారు. ఈ కాల్ డేటా ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశామని చెప్తున్నారు. అయితే కీలకంగా ప్రధాన సూత్రధారి లగచర్ల ఘటన దాడికి సంబంధించినటువంటి కీలక నిందితుడు ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అంటూ అటు పోలీసులు ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా హైకోర్టుకు తెలిపిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కోర్టు కూడా కొన్ని ప్రశ్నలు కూడా సంధించింది. నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని ప్రశ్నించిన సందర్భంలో కూడా దీనికి సంబంధించినటువంటి స్కెచ్ కూడా వేశారంటూ పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడికి సంబంధించిన స్కెచ్ వేశారంటూ పీపీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే అనుచరులు ఎవరున్నారు, ఈ సురేష్ A2గా ఉన్నటువంటి అనుచరులే దీనికి పూర్తిగా ఈ దాడికి పాల్పడ్డట్టుగా ఆధారాలు ఉన్నాయని చెప్పి పట్నం నరేందర్ రెడ్డి స్కెచ్ అంటే ఆయనే ద్వారానే ఈ దాడులకు 24 సార్లు కాల్స్ ఉండటం కారణంగానే పట్నం నరేందర్ రెడ్డిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పుడు సురేష్ కూడా పోలీసుల అదుపులో ఉన్న నేపథ్యంలో సురేష్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి? పోలీసులు ఈ కాల్స్ కాకుండా ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పోలీసుల దగ్గర ఉంది? ఎటువంటి సాక్ష్యాలు ఉన్నాయి? ఖచ్చితంగా సురేష్ కాల్ డేటాతో పాటుగా పట్నం నరేందర్ రెడ్డి దీనికి సంబంధించిన దాడికి సంబంధించి ఎన్నిసార్లు ఈ లగచర్లకు వచ్చారు, లగచర్లకు సంబంధించినటువంటి కీలక
నిందితుడైనటువంటి సురేష్ తో ఎన్నిసార్లు సంభాషించారు, సురేష్ ను హైదరాబాద్ లో ఎన్నిసార్లు కలిశారు, దీనికి సంబంధించిన డేటా కూడా పోలీసులు సేకరించారు. దీనికి సంబంధించిన మొత్తంగా లగచర్ల ఘటనకు సంబంధించినటువంటి పూర్తిస్థాయి ఈ కాల్ డేటాతో పాటుగా కీలక ఆధారాలను కూడా ఇట్లా హైకోర్టుకు సమర్పించారు. మరి దీనికి సంబంధించిన కోర్టు మాత్రం ఈ తీర్పునైతే రిజర్వ్ లో పెట్టింది. కానీ ఒకవేళ కోర్టు దీనికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ ను రద్దు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పోలీసులు మాత్రం దీనికి సంబంధించినటువంటి కీలకమైన ఆధారాలు చూపిస్తే మాత్రం క్వాష్ పిటిషన్ రద్దే అవకాశం ఉంది. కానీ ఇక్కడ పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించిన న్యాయవాదులు మాత్రం ఖచ్చితంగా ఇది అక్రమ అరెస్టు, జ్యుడిషియల్ రిమాండ్ ను, ఎఫ్ఐఆర్ ను కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. దాదాపు 5 సంవత్సరాలు శిక్ష పడే విధంగా రిపోర్టు కూడా పోలీసులే స్వయంగా రాసుకున్నారు అంటూ వాళ్ళు కోర్టుకు వినిపించిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇరు వాదనలు ఉన్నటువంటి హైకోర్టు మాత్రం దీన్ని తీర్పు రిజర్వ్ చేసింది. మరి ఈ కేసులో ఎలాంటి కీలక పరిణామాలు జరుగుతాయి అనేది మనం చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రపూరితంగా దాడులు పాల్పడినారు. పట్నం నరేందర్ రెడ్డి సురేష్ ని ఉసుగొల్పడం ద్వారా, సురేష్ లాంటి వాళ్ళని ఉసుగొల్పడం ద్వారా ఈ కుట్ర అంతటికి తెరలేపారు ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి అనటానికి. సురేష్ దగ్గర నుంచి ఇంకేమైనా ఆధారాలు వచ్చాయి? సురేష్ అప్రూవర్ గా మారటం కానీ లేదా సురేష్ దగ్గర నుంచి ఇంకేదైనా ఆధారాలు పోలీసులకు లభించాయా? ఖచ్చితంగా మీరు చెప్పినట్లు సురేష్ నిన్ననే పోలీసుల ముందు లొంగిపోయిన సందర్భంలో సురేష్ ని కూడా పోలీసులు మరోసారి విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ సురేష్ ను విచారించిన అనంతరం కీలక ఆధారాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో కీలకంగా నిందితుడిగా ఉన్నటువంటి A2 నిందితుడిగా ఉన్నటువంటి సురేషే కీలకంగా ఈ దాడులకు సంబంధించినటువంటి ప్రేరేపించారు. పట్నం నరేందర్ రెడ్డి ఆదేశాల మేరకే సురేష్ కుట్రపూరితంగా దాడులకు పాల్పడాలని ఇప్పటికే పోలీసులు అనుమానిస్తున్న నేపథ్యంలో సురేష్ ను అదుపులోకి తీసుకొని మరిన్ని కీలక ఆధారాలు సేకరించి దాన్ని కూడా కోర్టుకు సమర్పించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మనం చూడొచ్చు మొత్తంగా ఈ లగచర్ల ఘటనలో సురేష్ సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో, సురేష్ సంబంధించినటువంటి రిమాండ్ కి సంబంధించిన రిపోర్ట్ లో కూడా కీలక అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ పోలీసులు సురేష్ కి సంబంధించినటువంటి రిపోర్ట్ లో కీలక ఆధారాలు సేకరిస్తే మాత్రం ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశాలు ఉంది. ఈ కేసులో మరి ఇంకా ఎవరెవరు ఇన్నాలయ్యారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటుగా మరికొంతమంది కూడా ఉన్నారా లేదా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రోహిత్. రైట్ సాగర్, లగచర్ల ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే సంచలనంగా మారింది. లగచర్లలో కలెక్టర్ పై దాడిని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి అన్న ఉద్దేశంతోనే పట్నం నరేందర్ రెడ్డి ఈ దాడికి ఉసిగొల్పారు. పట్నం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలోనే ఈ దాడి అంతా కూడా జరిగింది. సూత్రధారి ఆయనే అంటూ పోలీసులు పేర్కొంటున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని A1 గా చేర్చారు. సురేష్ కు 84 సార్లు ఆయన కాల్ చేశారు. పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లోనే సురేష్ ఆధ్వర్యంలో ఈ దాడంతా జరిగింది అని పోలీసులు చెప్తున్నారు. A2 గా సురేష్ ఉన్నారు. సురేష్ ప్రస్తుతం పోలీసుల ముందు లొంగిపోయాడు. ఇప్పుడు సురేష్ దగ్గర నుంచి ఎటువంటి ఆధారాలు లభిస్తాయి? అవి పట్నం నరేందర్ రెడ్డికి ఏ విధంగా మరింత నష్టం కలిగించే విధంగా ఉంటాయి? పట్నం నరేందర్ రెడ్డి ఈ ఘటనకు సూత్రధారి అని నిరూపించడానికి అవి ఏ విధంగా ఉపయోగపడతాయి అనే విషయంపై కూడా చర్చ జరుగుతుంది. సురేష్ అప్రూవర్గా మారే అవకాశం కూడా ఉంది అంటూ మరోవైపు చర్చ జరుగుతుంది. అదే సమయంలో పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ మూవ్ చేశారు. క్వాష్ పిటిషన్ పై విచారణ జరిగింది. విచారణ జరిగిన తర్వాత క్వాష్ పిటిషన్ పై ఆర్డర్స్ తీర్పును కోర్టు రిజర్వ్లో పెట్టింది. అయితే విచారణ జరుగుతున్న సమయంలో హైకోర్టు న్యాయవాదులను కొన్ని ప్రశ్నలు కూడా వేసింది. పట్నం నరేందర్ రెడ్డి తరపు న్యాయవాదులను ఘటన జరిగిన రోజు పట్నం నరేందర్ రెడ్డి ఎన్నిసార్లు సురేష్కి కాల్ చేశారు, అన్నిసార్లు సురేష్కు కాల్ చేయాల్సిన అవసరం ఏముంది? ప్రతిరోజు కూడా ఇలాగే ఎక్కువసార్లు కాల్ చేస్తూ ఇతర సందర్భాల్లో కూడా ఈ స్థాయిలో కాల్స్ ఉంటాయా, ఆ రోజు మాత్రమే కాల్స్ ఉన్నాయా అనే విషయంపై కూడా ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.